కొందరు హీరోయిన్స్ ని తెరపై మరింతగా చూడాలని అభిమానులు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం కొసరి కొసరి సినిమాలు చేస్తూ ఉంటారు. అలా వచ్చి ఊరించి అలా ఉసూరుమనిపించి వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్, మనం మాట్లాడుకుంటోంది వెరీ టెంప్టింగ్ హీరోయిన్ నయనతార గురించే. చంద్రముఖి సినిమాతో బొద్దుగా పరిచయమైన నయన అప్పట్లో ఎంతో ముద్దొచ్చింది. ఫ్యాన్స్ కలవరింతలు మొదలు పెట్టారు. లక్ష్మి లాంటి స్ట్రైట్ తెలుగు మూవీస్ లో చేసి నయన కూడా నటిగా అలరించింది. కానీ అంతలోనే తమిళనాడుకు వెళ్లిపోయింది. అక్కడ స్లిమ్ గా సెక్సీగా ఫిగర్ మార్చుకుని వరుస సినిమాలు చేసింది. తెలుగు వాళ్ళు మాత్రం నయన డబ్బింగ్ అందాలు చూస్తూనే కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. కేరళ నారీకేళం లాంటి నయనకి తెలుగులో బీభత్సమైన క్రేజ్ ఉంది. అయినా ఎందుకో గానీ ఇక్కడ కాజల్ తమన్నా లాగా ఎక్కువ సినిమాలు చేయలేదు. అప్పుడప్పుడు వచ్చిపోతూ శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు చేసింది. ప్రతిసారి ఆడియన్స్ ఆదరించారు. అయితే గత కొంతకాలంగా తెలుగు సినిమాలు అస్సలు సైన్ చేయటం లేదట ఈ సింహ సుందరి. నయన స్ట్రైట్ తెలుగు సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆమె ఫ్యాన్స్ కు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపిస్తోంది. నయనతార నన్ అదర్ దాన్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా బుక్ అయిందట. ఆల్రెడీ సైన్ కూడా చేసేసింది అని అంటున్నారు. ఇదంతా ఒఫీషియల్ గా తెలిసే వరకు మనం ఏం చెప్పలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించి ఏది న్యూసో ఏది గాసిప్పో ఎవరు చెప్పగలరు. బట్ పవర్ స్టార్ తో నయన అంటే అది మాత్రం ఖచ్చితంగా క్రేజీ కాంబినేషనే. అంతేకాదు చిరు 150 సినిమా ఆఫర్ కూడా రెమ్యునరేషన్ కోసం కాదన్న నయన ఇప్పుడు తమ్ముడితో రొమాన్స్ కి రెడీ అవ్వటం కొంత ఆశ్చర్యమే.